అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్లో ఏది బెస్ట్ ఎందుకని అని అంటే కనుక సో అసలు యాక్చువల్గా గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రిక్ బ్లోటింగ్ అసిడిటీ సో ఇట్లాంటి ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో కాన్స్టిపేషన్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో వారికి ఫైబర్ అనేది సఫిషియంట్ రేంజ్లో బాడీలో లేదు అనేది అర్థం చేసుకోవచ్చు. స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ క్లీనింగ్కి ఈ ఫైబర్ ఇంటేక్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఫైబర్లో 2 రకాలు ఉంటాయి, ఇన్సాల్యుబుల్ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏంటంటే మనకు లైక్ వాటర్లో డిజాల్వ్ అవ్వదు, అలానే ఇది స్టూల్కి వెయిట్ని యాడ్ చేస్తుంది సో దట్ కాన్స్టిపేషన్ నుంచి ఫ్రీ అవుతుంది ఇన్సాల్యుబుల్ ఫైబర్ తీసుకోవడం ద్వారా. సో ఈ కాన్స్టిపేషన్ నుంచి బయటికి రావడం అనే ఒక అడ్వాంటేజ్ అయితే ఇన్సాల్యుబుల్ ఫైబర్ నుంచి ఉంటుంది. అదే సాల్యుబుల్ ఫైబర్ చూసుకుంటే కనుక ఇది వాటర్లో డిజాల్వ్ అవుతుంది అండ్ అలాగే స్టూల్ని సాఫ్టెన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ డయాబెటిక్ క్లయింట్స్కి అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఎవరికైనా ఫైబర్ అనేది మంచిగా హెల్ప్ చేస్తుంది. ఎట్లా అంటే ఇది ఇన్సులిన్ స్పైకింగ్ని డిక్రీజ్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని సాల్యుబుల్ ఫైబర్ అనేది బెస్ట్ ఫైబర్ అనేది చెప్పచ్చు బాడీకి. థ్యాంక్ యూ.